ఇయాల రేపు నోటి మాటతోనే నడుస్తున్నది రాజకీయం అంతా. ముచ్చట్లు చెప్పేటోళ్లకు డైలాగులు చెప్పి పబ్లిక్ తోని సప్పట్లు కొట్టించేటోళ్ళకే పతారా బగ్గ పెరుగుతుంది. అందుకే లీడర్ల మాటలు గట్లు తెంపుకుంటున్నాయి, పటాకుల తీరుగా వేలుతున్నాయి. ఎన్క ముంగట సూషుడేం లేదు, అడ్డం పెట్టి అరుచుకుంటుర్రు అన్నట్టు షేయ్ పార్టీ వాళ్ళు ఎట్లా పడితే అట్లా అంటుర్రని కార్ పార్టీ వాళ్ళు కూడా జోరు పెంచిర్రు. మాజీ సీఎం కేసీఆర్ సార్ బస్సు యాత్ర చేసుకుంటా గట్టినే అంటున్నాడు. 10 ఏండ్లు అట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు అని చెప్పుకుంటా చెయ్యి పార్టీ వాళ్ళు చెడా మడా ఆరుసుకుంటుండేటాలకు రేషం కొద్ది కారు పార్టీ వాళ్ళు కూడా సై అంటే సై అన్నట్టే చెప్తున్నారు ముచ్చట్లు. గులాబీ బస్సు కట్టుకొని బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా బండి మీద నిలబడి చెయ్యి పార్టీ వాళ్ళన్న ముచ్చట్లన్నీ చెప్పుకుంటా గీదేం రీతి మాట్లాడే తారీఖు గదేనా అన్నట్టు ఇరుసుకపడుతున్నాడు. రెండో రోజు యాదాద్రి జిల్లాలో నడిచింది సారు యాత్ర. పొదుమీకంగా భువనగిరి చౌరాస్తాల బస్ ఆపి ఇక గట్టిగానే పూసగుచ్చిండు పబ్లిక్ కు. ఈరోజు ఏం జరుగుతా ఉంది, ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటుంది, ఇంకో పార్టీ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఒట్లు పెట్టుకుంటుంది. ఒకడేమో ఓట్లు, ఒకడేమో ఒట్లు, ఇదే జరుగుతుంది కదా. భువనగిరి ఎంపీ సీటుకు కారు పార్టీ తరపుకెళ్లి పోటీ చేస్తున్న క్యామ మహేష్ కు ప్రచారం చేసిండు సారు. పండ్ల పని ఉమ్మడి నల్గొండ జిల్లా చెయ్యి పార్టీ లీడర్లను కూడా గట్టిగానే సాపించిండు. ఏమిగుర పెట్టిర్రని ఎగురుతాండ్రు అన్నట్టు దెబ్బి పొడిచిండు. ఈ రెండు పార్టీల నాటకాలు భువనగిరిలో చాలా పెద్దగా వినాలి. ఒకడొస్తాడు బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అని కూడా అంటాడు, వీడు వాడిని అంటాడు, వాడు వీడిని అంటాడు. కానీ భువనగిరిలో జరిగింది ఏంటండి, భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ రెండు మిలాఖత్ అయిపోయి మున్సిపల్ బీఆర్ఎస్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ వాడు చైర్మన్, బీజేపీ వాడు వైస్ చైర్మన్. ఈ మాట నిజమేనా? మరి ఎవరికి బీ టీం? ఇక ఎండలు ఎగబడి కొడుతున్నాయని పొద్దంతా సారు నీడ పట్టునే ఉంటున్నాడట. పొద్దుమీకి జర సలబడుతున్నదనంగా బస్సు చాలా అవుతున్నదట. ఇక మొన్ననే తుంటిబొక్కకు ఆపరేషన్ అయ్యింది. అందుకే బస్సు మీదకి ఎక్కంగా దిగంగా తిప్పలవుతున్నదని బస్సులనే సారుకు లిఫ్ట్ పెట్టిచ్చిర్రట. అది అట్లుండని గాని చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లకైతే కేసీఆర్ సారు గట్టిగా బదులిస్తాడు. వెనకటి కేసీఆర్ ను యాదికి చేస్తాడు అనుకుంటారట చాలా మంది. మరి ఇక చూడాలే సారు ముచ్చట్లతోని కారు పార్టీ ఏ పార్టీ ఎగుర పెడుతుందో.